ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళు ఏదైతే ప్రతి ఒక్కరికి ఆ కష్టానికి తగ్గట్టు స్థాయిల్లో పదవులు కల్పించి పార్టీ కోసం పనిచేయాలని బాధ్యతలు అప్పగించడంలో భాగంగా నాకు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరియు గౌరవనీయులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు నిసార్ అహ్మద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ బాధ్యతలు తీసుకోవడమే కాదు, నాకు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున నిసారన్న అందరి కార్యకర్తల నడుమ సన్మానం చేయడము నేను ఇదేదో నాకు ఆనందంగా భావించడం లేదు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని పార్టీని బలోపేతం చేసేదానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం మనమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి ప్రజలైతేనేమి గమనించాల్సిన విషయం. అభిమానంతో 5 సంవత్సరాల కాలము పేద ప్రజల పక్షాన నిత్యం వారికి చెప్పిన టయానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఒక దేవుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందిన పేద ప్రజలు. ఈరోజు ఆ పేద ప్రజలేదో ఆయన జన్మదినాన్ని ఒక పండగ వాతావరణంలో పండగగా ఆయన జన్మదినం అంటే మాకు పండగ అనే విధంగా పండగ చేసుకునే సంతోషంలో ఏదో పొట్టేలు కోసారనో ఏదైనా కేకులు కోస్తే పెద్ద కత్తితో కోసుకుంటారు. దానికి కూడా 6 కేసులు పెట్టించి జంతుబలి కేసులు పెట్టించి ఈరోజు ఇంత ఇబ్బందులు పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఒకటి చెప్తున్నా, ఈ రోజు మీ మీదైతే ఏదో సంతోషంతో మా పిల్లలు కొంతమంది కార్యకర్తలు చేస్తే మీరు వేధిస్తున్నారో ఇట్లాంటివి ఈ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి వచ్చిన స్పందనను చూసి ఓర్వలేక దాన్ని డైవర్ట్ చేసి జంతుబలి కేసులు ఇవేవి పెడతారు. మీరు కానీ హిందూపూర్ ఎమ్మెల్యే మీ బావ చంద్రబాబు నాయుడు గారు, మీ బావ బాలకృష్ణ గారి అఖండ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కాడ మదనపల్లి కాదు రాష్ట్రం అంతా పుట్టేలు కొట్టారు. మీరు ఎన్ని కేసులు పెట్టారు? ఏ సేవ చేయడు? ప్రజల దగ్గర డబ్బులుగా 100 రూపాయల టికెట్ ను 700, 800 టికెట్ చేసుకుని మీరు అమ్ముకొని డబ్బులు సంపాదించుకునే దాన్ని కూడా మీరు పుట్టేలు కొట్టాలి. అది మాత్రం జంతుబలి కింద కనపల్లా. మా నాయకుడు పేద ప్రజల సంక్షేమం కోసం 5 సంవత్సరాలు వేల కోట్ల వాళ్ళ అకౌంట్లో నిధులు జమ చేసి అభిమానంతో చేసుకునేదాన్ని కూడా ఈ రోజు అసాంఘిక కార్యక్రమము, చట్ట వ్యతిరేక కార్యక్రమం చెప్పి కేసులు పెట్టాలని మీరు చేస్తే ఒక చట్టము, మేము చేస్తే ఒక చట్టమా? ఇవన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటాం, నిలదీస్తాం, నిలబెడతాం. మిమ్మల్ని ఇదే విధంగా మీరు ఏవైతే చేసి మా పైన విద్రోహకారులుగా ముద్రాయిలు చూస్తున్నారో ప్రజలు వాటిని అన్నింటినీ నమ్మరు. మీరు విద్రోహ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా నోళ్లు కొట్టడానికి మీకు రాబోయే రోజుల్లో ప్రజలు శిక్షించేది ఖాయం. ఆ రోజు మీ పరిస్థితి ఎట్లుంటుందని ఒకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా మీరు భయపడిన అవసరం లేదు. మీకు కూడా ఈ రోజు నాకు ఒక కార్యకర్తగా జగనన్న 2.0 ఎలా ఉంటారనే దానికి కష్టపడిన కార్యకర్తగా నాకు రాష్ట్ర స్థాయికి తీసుకునే గౌరవించి మీకు కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ గౌరవం దక్కుతుంది, న్యాయం జరుగుతుంది. మనందరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.